చూశారుగా గత 2 రోజుల నుంచి 6TV ప్రసారం చేసిన బ్రోకర్ల దందా. జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్ ను సప్లై చేస్తామంటున్న బ్రోకర్ల బృందం 6TV షాడోకు చిక్కింది. 6TV బృందాన్ని గుర్తించిన బ్రోకర్లు ఈసారి సినీతార కావాలా అంటూ ఫోన్ చేశారు. కానీ డబ్బులు ఎక్కువవుతాయి, అంతా లక్షల వ్యవహారం అని చెప్పారు. సరే అన్న 6TV షాడో టీం డీల్ కు ఓకే చెప్పింది. అయితే సినీతారలు కావాలంటే ఐడి ప్రూఫ్, రెసిడెంట్ ప్రూఫ్ కావాలట. అదేంటి అంటే డబ్బులు ఉంటే కాదు, హీరోయిన్ కి మీరు నచ్చాలి అంటున్నాడు బ్రోకర్. అప్పటికే అతను నచ్చి, అతను బయోడేట్ నచ్చి, అతని ముందర నచ్చి అంత బాగుంటే ఓకే అంటే, నచ్చకపోతే రిజెక్ట్ అంటారు. అంతవరకు నమ్మకం లేదు. ఇచ్చిన వెంటనే సక్సెస్ అయిపోతాయి. ఇంకా ఇది లోన్ పెట్టే టైప్ బ్యాంక్ అప్లై చేస్తాం కదా, ఎందుకోసం అంటే ఆమెకి నచ్చలేదు. మీకు డైరెక్ట్ ఐడి ప్రూఫ్, రెసిడెంట్ ప్రూఫ్ ఇవ్వడమే కాకుండా డీల్లో 50% అడ్వాన్స్ గా ఇవ్వాలట. అప్పుడు ఎంక్వైరీ చేసుకున్న హీరోయిన్ డేట్ ఇస్తుందట. చెప్పిన డేట్ కి, చెప్పిన అడ్రస్ కి హీరోయిన్ వస్తుందట. కేవలం 3 గంటలు మాత్రమే ఉంటుందట. ఈ 3 అవర్స్ లో మందు కొట్టినా, మజా చేసినా అంతా మీ ఇష్టం అంటున్నాడు బ్రోకర్. ఒకవేళ మందు కొట్టి పడుకుంటే దానికి హీరోయిన్ కు ఏమాత్రం సంబంధం ఉండదట. అమౌంట్ ఎట్లా ఇవ్వమంటే చెప్పాను కదా, వీళ్ళు చెప్పాను నేను అంటే ఇక్కడ ఫోన్ ఆఫ్ ఇవ్వండి, ఆఫ్ అమ్మాయి వచ్చిన తర్వాత రాగానే అమ్మ చేతిలో పెడితే అప్పుడు అమ్మాయి చేతి కూడా ఉండదు. అలా లోపలికి వెళ్ళిపోద్ది, నా చేతికి ఇచ్చేస్తే ఆ తీయక నేను ఇచ్చుకుంటాను. అమ్మాయి నేను అమ్మాయి టైం చెప్తాను 3 hours కూడా, నైట్ మొత్తం అవడం ఉంటుంది. ఎన్ని సెలబ్రేట్ నైట్ అవడం ఉంటుంది. 3 hours వరకు ఉంటారు. ఓకేనా, 3 hours వరకు ఉంటారు. ఓకేనా, 3 hours వరకు ఉంటారు. 3 hours అనేది నువ్వు ఎన్నిసార్లు వాళ్ళకి ప్రాబ్లం. నువ్వు మందు తాసుకుంటూ టైం వేస్ట్ చేసుకున్నా 3 hours అయితే పెట్టేస్తారు. బ్రోకర్ల మాటలకు అంగీకరించిన 6TV షాడో టీం ముందు సినిమా హీరోయిన్ చూపించమని కోరింది. అప్పుడే అడ్వాన్స్ ఇస్తామంది. దాంతో బ్రోకర్ల బృందం రెడీగా కావాలంటే బెంగాల్కు చెందిన ఓ హీరోయిన్ ఉందని చెప్పింది. కావాలంటే మాతో రండి అంటూ హైదరాబాద్ రాజ్భవన్ రోడ్ లో ఉన్న స్టార్ హోటల్ కు తీసుకుని వెళ్ళింది. బ్రోకర్ బాలు చెప్పినట్టుగా 6TV షాడో టీం స్టార్ హోటల్ వద్దకు వెళ్లింది. అక్కడ అసలు బ్రోకర్ వెంకట్ ఉన్నాడు. అతనితో పాటు మహిళా బ్రోకర్ మీరా అనే యువతి ఉంది. హోటల్లో స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న రూమ్ లో హీరోయిన్ ఉంది. ఆమెను కలవాలంటే ముందు అడ్వాన్స్ ఇవ్వమని వెంకట్ అనే బ్రోకర్ అన్నాడు. దాంతో 6TV షాడో టీం బ్రోకర్ కు డబ్బులు ఇచ్చింది. బ్రోకర్ వెంకట్, లేడీ బ్రోకర్ మీరాతో 6TV షాడో టీం హోటల్లో హీరోయిన్ రూమ్ వద్దకు వెళ్లింది. డోర్ కొట్టారు. కొద్ది క్షణాల్లో డోర్ ఓపెన్ అయింది. లోపల హీరోయిన్. ఆశ్చర్యంగా ఉందా? నమ్మకంగా లేదా? వ్యభిచారం చేయడానికి అంగీకరిస్తున్న హీరోయిన్ చూడాలని ఉందా? అయితే చూడండి. బెడ్ ల్యాంప్ వెలుగులో కళ్లద్దాలు పెట్టుకున్న ఆమెను గుర్తుపట్టండి. ఆ వర్ధమాన తార తెర వెనుక ఉన్న కొత్త చీకటి కోణాన్ని గురించి ఆరా తీయండి. ఫామ్ హౌస్ కు రాను, హోటల్ సేఫ్ అంటోంది హీరోయిన్. హోటల్లో ఏంటి ప్రాబ్లం? ఇక్కడ మీ సార్ను ఎంజాయ్ చేయమని అంటోంది మహిళా బ్రోకర్. ఎస్, ఇక్కడికే రమ్మను అంటోంది హీరోయిన్. बहुत तड़प रहे हो, बोल रहे उसको रिक्वेस्ट करो, एक बार मैं कंफर्म करता हूँ. तो बोले होटल में कौन है, कोई है क्या? इतना यकीन करके इतना दिमाग आया सिनेमा हीरोइन है. बहुत अच्छा है, मैं देखा वो फिल्म, बहुत अच्छा था वो फिल्म. तो अभी क्या कर रहे हैं? इजी कमिंग बात करता हूँ. నాకు ఓకే. आपका बहुत अच्छा है मैम.
అది ఇంకోటి ये हमारा गेस्ट हाउस है 3 एकर्स में फार्म हाउस है अगर आपको कुछ ऑब्जेक्शन नहीं है तो वहाँ आ सकते हैं ఎక్కడ ఒకటి కదా మేము వెళ్ళేది పోయేది ఎవరు తెలియదు సార్ మేడం సార్ ఓన్ డ్రైవ్ ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది उधर ही आने के लिए ఇంతలో కస్టమర్ అవతారం ఎత్తిన 60 ప్రతినిధికి ఫోన్ వస్తుంది. మేడం మా సార్ ఫోన్, అతనే మీ దగ్గరకు వచ్చేది, ఒకసారి మాట్లాడండి అంటాడు. దాంతో హీరోయిన్ ఫోన్ లో మరో 60 ప్రతినిధితో మాట్లాడుతుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్, దిస్ ఇస్ వెంకట్, మేడం మేనేజర్, కెన్ యూ టాక్ టు మై మేనేజర్? హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. Father का health problem is going to Visakhapatnam and will back to Hyderabad tomorrow. Do not tell. Tomorrow 11 o'clock petition. రూమ్ లో ఉన్న 60 ప్రతినిధికి ఫోన్ రావడంతో బయటకు వచ్చాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత మరోసారి బ్రోకర్ వెంకట్ తో కలిసి రూమ్ లోకి వెళ్లాడు. డోర్ ఓపెన్ చేసిన హీరోయిన్ ప్రోగ్రామ్ కు ఓకే అన్నారు. లేదు, మా సారు వైజాగ్ వెళ్ళాడు, మరో రోజు పెట్టుకుందామన్నాడు. ఓకే, నో ప్రాబ్లం అంటూనే ఇంకా ఎవరైనా ఉన్నారా అని హీరోయిన్ 60 ప్రతినిధిని అడిగింది. మా సారు లేరు, మినిస్టర్స్ అయితే ఓకేనా అని అడిగాం. దానికి ఆమెచ్చిన సమాధానం మీరే వినండి. अभी शाम का भी कुछ नहीं है. या एक मेरा रिश्ता उसका पास एक बार जाना था. कब है? आज है. आज नहीं, कल. लेकिन उसको इधर नहीं. అది చెప్పరా దగ్గర అబ్బాయి మాట్లాడతాను. हेलो, है तो प्राइस ज्यादा करो. प्राइस बताता हूँ. में से तो मिनिमम 2.5 लाख मिनिमम. ठीक है, वैसा है तो मिनिस्टर है तो उसको आप 3.5 लाख बोलो, 1 लाख आप लोग रखो ना. मैं ओपन बोल रहे आपको. ठीक है, उसको आप सपोर्ट नहीं, उसको आप 3 लाख बोलो तो आप 1 लाख रख के मेरे को 2 लाख दो. ऐसा बिजनेस करना करेक्ट ना? वो मिनिस्टर है, वो पब्लिक का पैसा खाता है, उसका खाएंगे. सही है, नहीं 3 लाख लिया तो आप 25,000 लो. आप भी, आपका भी बिजनेस है, कॉन्फिडेंस में करो. आप 3 लाख, वो 3 लाख ओके बोला तो आप 1 लाख रखो, मेरे को 2 लाख दे दो. करेक्ट ना भैया? 6 लाख मांगो, 2 लाख रखो मेरे को. नहीं, 6 लाख मांग के 2 लाख रखो, 1 लाख मेरे को 4 लाख दे दो. రైట్. అలా ఇంకేం ఇంత ఫ్యాట్ హీరోయిన్ సూపర్ హిట్ ఇచ్చిన సినిమా హీరో. ఇంతవరకు స్టార్ హోటల్లో హీరోయిన్ డీల్ చూశారుగా. ఇక రూమ్ గురించి, మీకు హోటల్ ఇష్టమైతే ఓకే, లేదంటే మణికొండలో గెస్ట్ హౌస్ ఉంది. అక్కడైతే ఎలాంటి సమస్య ఉండదు, కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే వస్తుంటారు. డోంట్ వర్రీ అంటోంది మహిళా బ్రోకర్. ఇంకో విషయం తెలుసా, గెస్ట్ హౌస్ కు చాలా మంది హీరోయిన్లు వస్తుంటారు. మీరు హోటల్లో చూసిన హీరోయిన్ కూడా తరచూ అక్కడికి వస్తుంటుంది అని బ్రోకర్ చెప్తోంది. చెప్పాను ఏంటంటే మణికొండలో మీరు 7 స్టార్ హోటల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? మణికొండ గెస్ట్ హౌస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవి ఈ టాపిక్ అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ డిస్కస్ మనమేంటి తర్వాత మాట్లాడదాం. మణికొండ గెస్ట్ హౌస్ అండి. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ మొత్తం ప్రిఫర్ చేసేది ఆ గెస్ట్ హౌస్ని. అది గెస్ట్ హౌస్ అని ఎవరికి తెలియదు. యాక్చువల్లీ అది సినీ ఫీల్డ్ వాళ్ళది అనమాట. సో ఎవరు అట్లీస్ట్ క్యాచ్ కూడా చేయలేరు అనమాట. వాళ్ళకి అక్కడ రికమెండేషన్ ఉంటేనే అక్కడ మనకి రూమ్ ఇస్తారు. ఓన్లీ హీరోయిన్స్. నేను ఓన్లీ
ఒక 4-5 మెంబర్స్ హీరోయిన్స్ ని చూసాను. కానీ ఈ మధ్య కూడా ఉంది 4-5 హీరోయిన్స్ నేను అక్కడ చూసాను. మినిస్టర్స్, ఓన్లీ విత్ మినిస్టర్స్. సో నాకు అది ఐడియా ఉంది. సో నేను ఫస్ట్ అది చెప్పాను ఇక్కడ వద్దండి, ఆర్థికంగా వద్దు అమ్మాయి. చూసారా, స్టార్ హీరోయిన్ల స్టార్ హోటల్లో డీల్. ఆర్థిక అవసరాల్ని అడ్డంగా పెట్టుకుని ఆమెను వ్యభిచార రొంపులోకి దింపి పబ్బం గడుపుకుంటున్న బ్రోకర్ల దందా. ఇవన్నీ అమ్మాయిల బ్రోకర్ల దందాపై 6 టీవీ ప్రసారం చేస్తున్న కథనాలు. ఇక బ్రోకర్ల వెనక ఉన్న రాజకీయ ప్రముఖులు, సినీ రంగానికి చెందిన పెద్దల బాగోతాలు, వారి రాసలీలల గురించి సాక్ష్యాలతో మీ 6 టీవీలో.